సంగారెడ్డి పట్టణం ఈరోజు భక్తి సంద్రంలా మారింది. తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా శ్రీ వైకుంఠపురం దేవస్థానం భక్తులతో కళకళలాడింది. ఆషాఢశుద్ధ ఏకాదశి అయిన శయన ఏకాదశిని పురస్కరించుకొని శ్రీ వెంకటేశ్వర స్వామివారు శ్రీ పాండురంగ స్వామి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీమాన్ కందాడై వరదాచార్యుల ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య శ్రీవారి మూలమూర్తికి పంచామృతాలు, పలు రకాల పరిమళభరిత ద్రవ్యాలు, పవిత్ర జలాలతో అభిషేకాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలు, సుగంధ పుష్పాలతో శోభాయమానమైన పాండురంగ అలంకరణ చేశారు. కర్పూర హారతులతో మంగళ నీరాజనాలు సమర్పించి పర్వదిన పూజలు జరిపారు. వేకువజాము నుండే వేలాది మంది భక్తులు స్వామి దర్శనార్థం బారులు తీరారు. లక్ష తులసి దళార్చన, పుష్పార్చన, శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం వంటి క్రతువులు ఆలయ ప్రాంగణాన్ని భక్తిరసమయంగా మార్చాయి. భక్తులకు వేదాశీర్వచనాలు చేసిన అర్చక స్వాములు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆధ్యాత్మికత, భక్తిశ్రద్ధ, వైభవోత్సాహాలతో శయన ఏకాదశి వేడుకలను వైభవంగా నిర్వహించారు. శ్రీ వైకుంఠపురంలో ఘనంగా నిర్వహించబడిన శయన ఏకాదశి మహోత్సవం భక్తులకు అపూర్వమైన అనుభూతిని మిగిల్చింది. వెంకటరమణ గోవింద. ఆచార్య స్వామివారు శ్రీ 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 త్రిదండి చిరశ్రీమన్నారాయణ రామాజీర్ స్వామివారి మంగళాశాసనాలతో తొలి ఏకాదశి పర్వదిన వేడుకలు అంగరంగ వైభవంగా మనం శ్రీ వైకుంఠపురం శ్రీ విరాట్ వెంకటేశ్వర స్వామివారి క్షేత్రంలో నిర్వహించుకుంటూ ఉన్నాం. 1,00,000 తులసి దళముల చేత స్వామివారికి తులసి అర్చన కార్యక్రమాన్ని ఇప్పటివరకు జరుపుతూ ఉన్నాం. వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి అలాగే తులసి అర్చనలో పాల్గొంటున్నారు. వాళ్ళకి భగవంతుడు అనేక విధములైనటువంటి శుభాలను అనుగ్రహించాలని ఆచార్య శ్రీముఖంగా తిరుమలను ప్రార్థన చేస్తూ ఈ తొలి ఏకాదశి పర్వదినం అందరికీ కూడా ఆనందాలను, ఐశ్వర్యాలను అనుగ్రహించాలని మరొకమారు ప్రార్థన చేస్తూ ఈ తొలి ఏకాదశి శయన ఏకాదశి అని కూడా అంటారు. ఈ శయన ఏకాదశి రోజున భగవంతుడు యోగ నిద్రలోకి వెళ్ళేటువంటి ఒక అద్భుతమైన రోజు అని ఈ రోజుకు పేరు. అట్లాగే ఈ రోజున రుక్మిణీదేవి గోపద్మ ఆరాధన అని ఒక ఆరాధన జరిపింది అని,
తద్వారా ఆరాధనానంతరం భగవంతుడికి తులసి దళములను స్వామివారి పాదాల చెంత సమర్పించిందని, ఎవరైతే ఈ తొలి ఏకాదశి రోజున తులసి దళములను శ్రీవారి పాదాల చెంత సమర్పిస్తారో వారికి ఇహపర సుఖాలను అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తానని కృష్ణ పరమాత్మ అనుగ్రహించినటువంటి వేడుకను ఈ తొలి ఏకాదశి పర్వదినాన అందరం కూడా వైభవంగా జరుపుకుంటున్నాం. శ్రీ వైకుంఠపుర విరాట వెంకటేశ్వరుడు అద్భుతంగా పాండురంగడిలాగా పండరినాథుడిలాగా ఈ రోజున అలంకారం చేసుకుని అందరికీ కూడా దర్శనమిస్తున్నాడు. అందరికీ భగవంతుడు అనేక విధాల శుభాలను అనుగ్రహించుగాక అని ప్రార్థన చేస్తూ జయ శ్రీమన్నారాయణ.